స్పందించడం లేదంటే దానికి కాళా శ్రీనివాసుల ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. నా సమన్వయం కూడా ఖచ్చితంగా ఒక కారణమే ఉంటుంది. ఎక్కడ సమస్య వచ్చినా పిలుస్తాం, మాట్లాడుతున్నాం. ఒక్కొక్కసారి నేను, పయ్యావుల కేశవ్ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడి ఎట్లా చేయాలా ఏమని మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రభాకర్ చౌదరి గారు, నేను, పయ్యావుల కేశవ్ గారు, మిగతా నాయకులందరినీ కూర్చోబెట్టి ఈ పార్లమెంట్లో ఏం చేస్తామని మా దగ్గర అంటే నాకు ఇంకొక నాయకుడికి ఎవరికీ సమస్య లేదు మా మధ్య. అంటే నేను అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. కానీ నేను ఆ రోజే చెప్పాను, నేను పూర్తి సమయము దీనిపైన వెచ్చించలేను కాబట్టి ఇంకా ఎవరినైనా పెడితే బాగుంటుందని ఆ రోజు నేను సలహా ఇచ్చా. లేదు నువ్వే సమన్వయం చేయగలవు, నువ్వే ఉండన్నారు. నాకు సాధ్యమైనంత వరకు నేను సమన్వయం చేస్తున్నా. అయితే పూర్తి కాలం దాని మీద పనిచేయలేదు. కాలువ గారు, అంటే ప్రధానంగా సౌమ్యుడు వివాదరహితుడిగా ఉన్న కాలువ శ్రీనివాసులు పార్టీలో ఒక వర్గాన్ని సపోర్ట్ చేసిన ఒక ఆరోపణ కూడా నాకైతే ఊరికి లేదు. నాకు వర్గాలే లేవు. నేను నా 25 సంవత్సరాల కాలంలో ఫలానా వ్యక్తికి టికెట్ ఇవ్వమని కానీ, లేకపోతే ఇంకొకరికి నీకు టికెట్ ఇప్పిస్తానని కానీ ఎప్పుడూ ఎవరికి ప్రామిస్ చేయలే, ఎవరికి హామీ ఇవ్వలే. మా నాయకుడి దగ్గర పోయి సార్ ఫలానా వాళ్ళకే మీరు టికెట్ ఇవ్వమని ఎప్పుడూ ఏకపక్షంగా ఎవరికి సపోర్ట్ చేయలే. ఈ రోజుకు చేయను కూడా, భవిష్యత్తులో కూడా చేయను. ఏదైనా ఏ నియోజకవర్గం గురించి అయినా మా నాయకుడు అడిగితే నాకు తెలిసిన 4 విషయాలు చెప్తా. కానీ అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పార్టీ అధిష్టానం తప్ప నేను ఆ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండడం చాలా తక్కువ సమయం. అందుకనే నేను వివాదరహితుడిగా ఉంటాను. ఎవరికన్నా ఏదైనా సమస్య వస్తే నాకు సంబంధించిన వరకు నా శక్తి మేరకు నేను ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నేను ఒకరికి సమస్యగా ఎప్పుడూ మారను. ఓవైపు రాజకీయ పార్టీకి, మరోవైపు సామాజిక వర్గానికి, 2 విధాలుగా కూడా అనంతపురం జిల్లాకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కాలువ శ్రీనివాసులు సామాజిక వర్గంలో కూడా కొంత పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోవడం అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. సామాజిక వర్గానికి న్యాయం చేయడం అంటే 60 సంవత్సరాలుగా మాకు వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని ఎస్టీలో చేర్చాలని ఒక డిమాండ్ ఉంది. నేను మంత్రి కాగలిగినాను కాబట్టి దాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయించి, సత్యపాల కమిషన్ వేయించి వాళ్ళతో బ్రహ్మాండంగా 700 సంవత్సరాల చరిత్రను బయటకు తీసి మాకు అంటే వాల్మీకి బోయలకు గిరిజన లక్షణాలు ఉన్నాయని, గిరిజన జాబితాలో చేర్చడానికి వీళ్ళకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని ఒక శాస్త్రీయ అధ్యయనం చేయించి శాసనసభలో, శాసనమండలిలో పాస్ చేయించి ఢిల్లీకి పంపించా. అంటే నా జీవితంలో నాకు భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని నా జాతి కోసం నేను ఉపయోగించాలనుకున్నా. నాకు 2 జీవితంలో ఆశయాలు. నేను మా నాయకుడిని అడిగాను ఒకసారి, సార్ నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, మీరు తీసుకొచ్చారు, నేను ఊహించనన్ని పదవులు నాకు ఇస్తూ నన్ను ఇట్లా బాగా చూసుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు 2 ఆశలు ఉన్నాయి సార్. ఒకటి వాల్మీకులను ఎస్టీలో జాబితాలో చేయడం, 2 భైరవాదిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకురావడం. ఈ 2 చేస్తే నేను సంపూర్ణంగా అంటే రాజకీయాల్లో నేను ఇది సాధించినానని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందంటే మా నాయకుడు ఒకటే అన్నాడు, ఈ 2 కాదమ్మా, ఇంకా 3-4 గొప్ప పనులు నీ ద్వారా చేద్దాం, నువ్వు దాని గురించి ఏమీ బాధపడద్దు, ఖచ్చితంగా నీ ద్వారా ఈ కార్యక్రమాలు అవుతాయని కూడా భరోసా ఇచ్చిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే నేను 2 అడిగితే 4 చేస్తాననే నాయకుడు నాకు దొరికాడు కాబట్టి నేను చేయగలుగుతున్నా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా అనేక వేదికలపైన మా డిమాండ్ను చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. కాబట్టి నాకు ఈ జిల్లానో కాదు, కర్నూలు జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ పోయినా వాల్మీకి బోయ సామాజిక వర్గంలో ఒక అభిమానంగా అందరూ అభిమానించే వ్యక్తిగా నన్ను గుర్తిస్తారు. కాబట్టి నాకు ఆ గౌరవం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి చలవ, దేవుడు ఆశీస్సులు, వాల్మీకి దయ ఇవన్నీ కలిసి నన్ను ఇట్లా నిలబెట్టాయి. కాబట్టి నేను ఏదైనా చేశారంటే నేనే చేశాను వాల్మీకి బోయ సామాజిక. కాలువ శ్రీనివాసులకి చిత్తశుద్ధి ఉంటే వాల్మీకులు ఈ పాటికి ఎస్టీల్లో చేరేవాళ్ళు లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాన్ని టేకప్ చేసిందనేది కూడా ఒక ప్రధానమైన గవర్నమెంట్ టేకప్ చేయలే. ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే మేము ఒక శాస్త్రీయ అధ్యయనం చేయించి చట్టసభల్లో పెట్టి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రము ఒకసారి ఒక 6 ప్రశ్నలతో వివరణ పంపించమని అడిగింది. మళ్ళీ మా ప్రభుత్వంలోనే వివరణ పంపించాం.
ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా, ఎస్సీ జాబితాలో చేర్చాలన్నా, లేదా ఆ జాబితాల నుంచి తొలగించాలన్నా అధికారం రాష్ట్రాలకు లేదు, కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అంటే కేంద్రం చేయాల్సింది, రాష్ట్రము సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సు రాష్ట్రం వరకు నేను చేయించగలిగిన, కేంద్రంలో రెండోసారి వాళ్ళు వివరణ అడిగినప్పుడు ఆ వివరణ రాసి పంపకోకుండా దాన్ని మళ్ళా కంపు చేసి ఓన్లీ రాయలసీమలో ఉండే 4 జిల్లాల వాల్మీకులను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చమని ఒక ప్రతిపాదన పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాంట్లో కూడా ఆ ప్రతిపాదన వీగిపోయే విధంగా వీళ్ళ సిఫార్సులు ఉన్నాయి. అది చాలా ద్రోహం చేసినట్లే. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాల్మీకులకి నమ్మించి గొంతు కోసాడు తప్ప అతను న్యాయం చేసే పరిస్థితే లేదు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి వాల్మీకి బోయ జాతి అంటేనే ద్వేషం. వాళ్ళు ఉండగా మమ్మల్ని ఎస్టీలో గుర్తిస్తారని మేమైతే ఆశపడడం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన దృష్టికి సమస్య తీసుకుపోయినప్పుడు మా వాళ్ళందరూ కూడా ఆయన ఒక సుబ్రహ్మణ్యం కమిషన్ వేసి భవిష్యత్తులో కూడా ఈ జాతిని ఎస్టీ జాబితాలో చేర్చకూడదని ఒక తప్పుడు సిఫార్సు ఇప్పించినాడు అప్పట్లో రాజశేఖర రెడ్డి. అదే పని రెండోసారి రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. చంద్రబాబు నాయుడు గారే చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం చేశారు, కేంద్రానికి పంపించాడు. ఖచ్చితంగా మేము మళ్ళా రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను దాన్ని సాధించేవాడిని. కానీ రాలేకపోయినాం. ఇప్పుడు మళ్ళా మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ అంశాన్ని మళ్ళీ టేకప్ చేసి దాన్ని సాధించుకోవడానికి అన్ని రకాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా కాలువ శ్రీనివాస్ ఎప్పుడు చూసినా నీళ్లు, ప్రాజెక్టులు, హెచ్ఎల్సీ కానీ ఇంకోటి కానీ మాట్లాడుతున్న వ్యక్తి. ఎందుకు కనీసం ఆ ప్రాజెక్టులు ఈరోజు కూడా రాయదుర్గం నియోజకవర్గంలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి? బీటీ ప్రాజెక్టు కావచ్చు, హెచ్ఎల్సీ సిస్టమ్ కావచ్చు, ఎందుకు ఈ దారుణమైన పరిస్థితులు వచ్చాయి? రాయదుర్గం నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఒక భైరవాంతిప్ప ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు 20 సంవత్సరాలుగా నీటి జాడ లేకోకుండా ఎండిపోయి దర్శనమిస్తూ ఉంది. ఆ మండలంలో, గుమ్మగట్ట మండలంలో 170 మంది వలసపోతూ ఉంటారు. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఏదో ఒక రూపంలో నీళ్లు తీసుకురావాలని ఒక గట్టి నిర్ణయం తీసుకొని భైరవాంతిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకొచ్చే కార్యక్రమానికి ప్రతిపాదనలు రూపకల్పన చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన్ను ఒప్పించి 968 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి దాంట్లో చాలా జాప్యం జరిగింది. దానికి కారణం కాస్ట్ బెనిఫిట్ రేషియో చాలా ఎక్కువగా ఉండడం. కాబట్టే నిపుణులు దాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసి, లేదు నిబంధనలు ఒప్పుకోకపోయినా ఇక్కడికి నీళ్ళు ఇవ్వాల్సిందే కాబట్టి దీన్ని టేకప్ చేద్దామని సిఫార్సు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిధులు మంజూరు చేయడం, ఆయన చేతుల మీదుగానే పనులు ప్రారంభం చేయడం, దాదాపు 18 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం కూడా పూర్తయింది. మీరు కళ్యాణదుర్గము ఒంటిమిద్ది దగ్గర చూడొచ్చు, పెద్ద పెద్ద మోటార్లన్నీ కూడా అక్కడ